అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు. చేసిన తప్పేంటి అన్నట్టుగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి మీ రియాక్షన్ ఏంటి? అంబటి రాంబాబు గారు అన్న అతను తప్పు చేశారు కాబట్టే వాళ్ళు మాట్లాడుకుతున్నారు. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, నువ్వు బ్యానర్ల దగ్గరికి వెళ్ళావు కరెక్టే. బ్యానర్లు చూసుకొని నువ్వు రావాలి. నువ్వు బ్యానర్లు చూసుకొని రాకుండా నువ్వు కారులో ఉండి నా కొడకల్లాలా రండి నేను నమ్మల్ అనేసి పచ్చి బూతులు నువ్వు తిడుతున్నావు. ఆ బూతులు మేము వాడకూడదు. మాకు ఒక సంస్కారం అనేది మా చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే గద్దారామారావు గారు మాకు నేర్పించారు. అది మీ వైసీపీ వాళ్ళకే తెలుస్తుంది. అది ఆ బూతులు తిట్టడం అనేది మీ వైసీపీ వాళ్ళకే తెలుస్తుంది. మీరు పచ్చిగా మాట్లాడటం అది ప్రజలు విన్నారు, ప్రజలు చూస్తున్నారు ఇవాళ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎవరైతే అనుచరుడు ఉన్నాడో అతన్ని పరామర్శించడానికి ఆ కుటుంబానికి వెళ్ళాడు, ఆ కుటుంబాన్ని పరామర్శించాడు, ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వెళ్ళగక్కాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేం లేదు. అలా అని చంద్రబాబుని విమర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం కరెక్ట్ కాదు, ఇది మంచి సంస్కృతి కాదు అని చెప్పేసి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తున్న పరిస్థితి. అంటే ఈ సంస్కృతికి తెర లేపింది ఎవరు అంటే ఏం చెప్పుకొస్తారు? ఈ సంస్కృతి తెర లేపిందే వైసీపీ ప్రభుత్వం. ఎలాగా? గతంలో పట్టాభి గారు ఏం మాట్లాడారని చెప్పేసి ఆ రోజు పట్టాభి గారు ఇంటి మీదకి వెళ్ళారు. మరి ఆ రోజు పట్టాభి గారు ఉన్నట్టు చిన్న పాప కూడా బాత్రూంలో దాక్కుంది. మరి ఆ రోజు పాపను ఒక మహిళ కదా, తన పట్టాభి గారి భార్య ఒక మహిళ కదా, తన కూతురు ఒక మహిళ కదా. ఈ రోజు మీకు వచ్చేసరికి మహిళలు మీకు గుర్తుకొచ్చారా? మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. ఓవరాల్ ఏం చెప్తారంటే ఈ పరిణామాలన్నిటికీ కారణం ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు. అసలు రాష్ట్రంలో రాజకీయాలు అంటే చీ అని ప్రజలు చేతుకొచ్చుకుంటున్న పరిస్థితి. బూతులు మాట్లాడుకోవడం, ఇళ్ల మీదకి దాడులకు వెళ్ళడం, అసలు రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే భయపడి చచ్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎందుకు ఈ రకమైన వాతావరణం కలుగుతుంది? దీని కారణాలు అంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చేసింది ఏమీ లేదు. దౌర్జన్యాలు, బ్లేడ్ బ్యాచ్ని, గంజా బ్యాచ్ని పెట్టి పోషించిందే గతంలో వైసీపీ ప్రభుత్వం. ఏ ప్రజలకు ఏ పని చేశారో ఒకసారి చెప్పమనండి. ఇవాళ ఆ ప్రభుత్వం వద్దని చెప్పేసి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత మేము తిట్టాము చేసామన్నారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు ఆగండి అని చెప్తున్నారు, కానీ మేము అవుతున్నాం లేదు. వాళ్ళు సరే అంట మటుకు ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఒక్కళ్ళు కూడా రోడ్ల మీద తిరగరు. అది మా సంస్కారం అనేది. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన వెళ్ళారు, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను ఇలాగా ఇచ్చేసి అడ్డగిచ్చి చేశారు అంటున్నారు. అసలు నువ్వు ఎందుకు అక్కడ ఆగావు కారు పెట్టుకొని? సరాసరి వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు ఆగబట్టే అందరూ నీ దగ్గరికి వచ్చి నువ్వు అలాగ ఎందుకు వచ్చావు ఏంటి అని వాళ్ళు తిరగబడటం జరిగింది. నువ్వు రెండ్రా చూసుకుందామని జనాలు నువ్వు రెచ్చగొట్టావా, జనాలు రెచ్చగొట్టారా? అది మొత్తం టీవీలో కానీ మీరు పెట్టుకున్న ప్రెస్ మీట్లో కానీ అన్నిట్లో చూపిస్తున్నారు కదా. మరి దానికి సమాధానం ఏంటి? నువ్వు జనాన్ని నువ్వు రెచ్చగొట్టావు కదా. వాళ్ళు రెచ్చిపోలేదు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు వచ్చారు, ఫ్లెక్సీలు ఎక్కడ ఎందుకు వేశారు ఏంటనేది ఆ దారి ఉంటా. నువ్వెందుకు వచ్చావు అంటే ఇదేదో దౌర్జన్యం చేయాలి, వీళ్ళని ఎలాగోలా ఇరికించాలి, నేను ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తున్నారు కదా, వయసు పెంచినోడికి పదవి ముఖ్యమైనది, మంత్రి పదవులు ఇస్తున్నారు కదా. పాపం నీకే పదవి లేదు, అందుకని ఇస్తాడని చెప్పేసి నువ్వు రేపొద్దున ఫ్యూచర్లో ఏమన్నా ఇదయ్యావా? అందరూ అయిపోయారు. కొడాల నాని అయిపోయాడు, వంశీ అయిపోయాడు, రోజక్క అయిపోయింది, అందరూ అయిపోయారు. లాస్ట్కి నిన్ను దింపాడు ముసలాడు. పాపం ముసలాయన్ని. నీకైనా సంస్కారం ఉండాలిగా. ఆడపిల్లలు ఉన్నారే నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారుగా. మరి జోగి రమేష్ గారి పరిస్థితి ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చాడు? రాణి గారి తోటలో ఫస్ట్ బతికిందే ఆయన. ఇక్కడి నుంచేగా వెళ్ళింది. ఇక్కడి నుంచి వెళ్ళిన అతను ఎలా మర్చిపోతాడు రాణి గారి తోటని? పెంచి పోషించేది, రౌడీజం చేసింది 5 సంవత్సరాల్లో. జోగి రమేష్ గారికి తెలియదా? రాణిగారి తోటలో బ్లేడ్ బ్యాచ్ అంటున్నాడు. బ్లేడ్ బ్యాచ్ ఎవరు? వైఎస్ఆర్సీపీ నుంచే పుట్టింది. గంజాయి ఎక్కడ ఇంట్లో కూడా పెంచే పరిస్థితి ఎందుకు వచ్చింది మీ దాంట్లో, మీ 5 సంవత్సరాల్లో? అంతకుముందు ఏరిపారేసి మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నుంచే ఏరిపారేసి మీరు వచ్చి మీ లబ్ధి కోసం, మీ డబ్బుల కోసం, మీ ఇది కోసం కోట్లు కొల్లగొట్టుకోవడానికి గంజాయిని పెంచి పోషించారు. అలాంటిది ఎలాగంటావు నువ్వు ఈరోజు రాణిగారి తోట అని? రాణిగారి తోట అంటే అంత నీకు ఇదిగా ఉందా? రాణిగారి తోట ఏంటి? బ్లేడ్ బ్యాచ్ ఎవరు? లేడీస్ నువ్వు కించిపరిచి మాట్లాడుతున్నావా బ్లేడ్ బ్యాచ్ అని? నీకు లేరా అక్క చెప్పుడు? మాట్లాడుతున్నా అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి గారు మాట్లాడుతుంది. మరి ఆ రోజు ఏమయ్యావమ్మా? చంద్రబాబు నాయుడు గారి భార్య ఆడ మనిషే,
మరి అందరూ ఆడవాళ్లే కదా. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ పిల్లలు ఏం చేశారమ్మా? ఈ రోజు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లకు వచ్చి ఓ పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయండి, మీరు ఆలోచించండి అన్న. పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు వాళ్ళని ఎంత కించపరిచి మాట్లాడారు. ఆ రోజు నువ్వు రాలేదే నానా, ఇది తప్పు, మనం మాట్లాడకూడదని ఖండించుకోలేదే తండ్రిని. అంటే అప్పుడేమో ప్రభుత్వం ఉంది, మనమే కొనసాగుతాం, మనమే ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి ఇదయ్యారా. ఈరోజు ఆడపిల్లలు అందుట్లోనంట కాపులు మా సామాజిక వర్గం కాపులు ఈరోజు బలహీన వర్గాలు గుర్తుకొచ్చారు. మీకు అప్పుడు బలహీన వర్గాలు గుర్తుకు రాలేదా? ఎంతమందిని హింసించారు, ఎంత దహనకాండ చేశారు ఈ 5 సంవత్సరాలు. ఈ రోజేమో పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నావు. నీ బాబు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని? వాడేంటి వీడేంటి అని మరి ఆ రోజు చెప్పుకోలేదా నీ తండ్రికి? మీరు ఆడవాళ్లే కదా, ఆడవాళ్ళని తిట్టకూడదు నాన్న, మీరు రాజకీయంగా చేసుకోండి, ఇంట్లో ఆడవాళ్ళని లాగబాకండి అని నువ్వు చెప్పుకోవాలి కదమ్మా. అంబటి రాంబాబు గారు కూతురు గారు మీరు అది చెప్పుకోవాలి కదమ్మా వచ్చి. అంతేగాని ఇప్పుడు వచ్చి నేను పెద్ద ఏదో మైక్ పెట్టంగానే వచ్చేసి జనాలు నువ్వు ఎలా చెప్తున్నావు? ఆడమనిషి అంటే ఆడమనిషే, నీదైనా మీరైనా మేమైనా. బ్లేడ్ బ్యాచ్ అన్నాడు జోగి రమేష్ గారు, మేము ఆడవాళ్ళం బ్లేడ్ బ్యాచ్ వాళ్ళం, ఫోటోలు చూపించి మరి బ్లేడ్ బ్యాచ్ అని అడుగుతున్నావు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రాణిగారు తోటరా, మేము బ్లేడ్ బ్యాచ్యో మేము ఎలాగో చూపిస్తాం. ఇక్కడ రాణిగారి రోడ్ల బతికి ఏంటి ఇక్కడ మరి వైన్ షాపు ఓపెనింగే నీది అసలు రాణిగారి తోటలో ఓంప్రదం. నువ్వు బ్లేడ్ బ్యాచ్ గురించి గంజాయి బ్యాచ్ వాళ్ళు అని మాట్లాడుతున్నావు. ముందు నువ్వు బ్లేడ్ బ్యాచ్ అయితేనే యువతలు ఆడవాళ్ళని అంటావు. నీది అది సంస్కారం. పక్కన ఉండి అవినాష్ బాబు ఏది ఈ మధ్య మరి తారక రామానగర్లో అంత రాద్ధాంతం చేసి ఆడవాళ్ళ మీదకి వెళ్ళి కారాలు తీసుకొచ్చి చేసినప్పుడు ఆడవాళ్ళు కదా, మరి ఎక్కడి నుంచో పంపించావు రౌడీల్ని ఆడవాళ్ళని? కారాలు ఇచ్చి ఇచ్చి పంపించావే. బొచ్చు మాధవిని పంపించావు రౌడీదారుతనంగా. మరి మీది రౌడీయిజమా మాది రౌడీయిజమా? ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి. ఎందుకంటే నీచ రాజకీయాలు చేయమాకండి, పద్ధతిగా చక్కగా సంస్కారంగా చేయండి రాజకీయాలు. అంటే ఇప్పటిదాకా రాజకీయాలు ఒక ఎత్తి, ఇప్పుడు ఓన్లీ కులం కార్డును వాడి రాజకీయాలకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంబటి రాంబాబు కాపు నాయకుడు, కాపు ఉద్యమ నేత, ఆయన చాలా పోరాటాలు చేశాడని చెప్పేసి ఇప్పుడు చాలామంది అంబటి రాంబాబుకి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి. నిజంగా అంబటి రాంబాబు గారు కాపుల గురించి ఏం చేశారు? ఒకవేళ నిజంగా చేయగలిగితే రంగా గారి పేరు ఆనాడు ప్రపోజల్ పెట్టి కృష్ణా జిల్లాకి ఖరారు చేయించవచ్చు కదా, ఎందుకు చేయించలేకపోయారు? కనీసం ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతుంది? కారణాలు ఏంటి? అసలు కాపుల కులం కార్డును వాడి ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లాగి దీన్ని జనసేనకి ముడిపెట్టి ఒక రకమైన రాజకీయానికి వైఎస్ఆర్సీపీ తెరలేపింది కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు కులం కార్డు వాడుకోవడానికి ఇదేమి రాజకీయంగా ఇది కాదు. నువ్వు తిట్టావు, నువ్వు అన్నావు, పర్సనల్గా నువ్వు మాట్లాడింది. అంతేగాని కాపుల్ని అందరినీ తీసుకొచ్చి దీంట్లో పొలమటానికి నువ్వు ప్రయత్నించమాక. వాళ్ళకి విజ్ఞత ఉంది, వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరు ఏంటా అనేది మంచి చెడు ఆలోచిస్తున్నారు. అయితే నువ్వు తిడితే కాపులందరూ వచ్చేసి ఇదే వాళ్ళకి సంస్కారం లేదా? వాళ్ళు అన్ని రంగాల్లో ఇది ఉన్నారు కదా, రాజకీయంలో ఉన్నారు. వాళ్ళే అనుకుంటున్నారు, అసలు కాపులే అనుకుంటున్నారు. వైఎస్ఆర్ వాళ్ళని పెట్టి ఏదో 4 మాటలు అనిపిస్తున్నారు తప్ప జనరల్గా ఉన్నోళ్ళు కానీ రాజకీయానికి అతీతంగా ఉన్నోళ్ళు కానీ ఎవరు రావట్లేదే, మాట్లాడట్లేదే, కులం కార్డు ఉపయోగించట్లేదే. ఇప్పుడు రంగా గారు ఆయన ఇది ఎక్కడా, నీ బతుకెక్కడా? ముందు అది చూసుకో. రంగా గారు అంటే దేవుడు, రాష్ట్రాలు కాదు దేశాలకు వెళ్ళి పేరెళ్ళి నాయన రంగా గారు. పేదల కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు, పేదల కోసం ప్రాణం ఇచ్చాడు ఆయన. నీకులాగా అమ్ముడు పోయి ఏంటి కుల కార్డు వాడుకొని ఈ వాడుకొని ఆయన పైకి రాలేదు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు ఆయన. నువ్వెక్కడ? నువ్వు ఆఫ్టర్ ఆల్ చేస్తే చెయ్యొచ్చు ఎమ్మెల్యే పదవి, ఈ 4 రోజులు పోతే ఎవరైనా ఎమ్మెల్యే కాదు. అది కాదు. రంగా గారు అంటే ఒక బ్రాండ్. రంగా గారికి కుక్కకి అంట ఏదో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, అది తెలుసుకో. అంబటి రాంబాబు గారు ఈరోజు జైల్లో ఉండి నాకేమో అది లేదు, నాకేమో నేను ఇది లేదు, నాకు 53 రోజులు పెట్టారు. అంత పెద్ద వయసు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజు కుర్చీ అడిగితే, ఇది అడిగితే, బాత్రూమ్ అడిగితే ఎంత ఎగతాళి చేశారు. ఈరోజు ఉండవయ్యా, ఉండు. ఎందుకు నోరు జారాలి? నోరు అదుపులో పెట్టుకొని ఉండొచ్చు కదా. అవును, పోలీసు వారు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. అంతేగాని ఎవరో చేసి నిన్ను ఇరికించింది కాదుగా. నీ నోటితో నువ్వే మాట్లాడుకున్న మాట. ఏదో అంటారు, ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలని. నువ్వు తిట్టావు, నువ్వు అనుభవించు. కులం కార్డు వాడద్దు,
ఈ కార్డు వాడొద్దు. దయచేసి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వైఎస్ఆర్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే ఆఖరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు కదా, పరామర్శించిన తర్వాత అంటే అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పేంటా? అసలు నీకు మాజీ ముఖ్యమంత్రి గారు మేము మీకులాగా మేము మాట్లాడడం ఎలా పడితే అలాగా. మాకు మా చంద్రబాబు నాయుడు గారు సంస్కారాన్ని ఇచ్చారు, పద్ధతిగా మాట్లాడమని నేర్పించారు. అంతేగాని ఎలా పడితే అలా ఈ రోజు నువ్వు జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శిస్తున్నావు. నువ్వు ఎందుకురా తిట్టావు బాబు, ఎందుకు మాట్లాడావు, ఎందుకు తిట్టావు నువ్వు అని బుద్ధి చెబుతాడు అనుకున్నాం. కానీ ఆ సెక్షనే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. లేకపోబట్టే 11 సీట్లకే ఖాయమయ్యాడు ఆయన. అదే గనక మంచిగా మాట్లాడి నేను వంశీని వాళ్ళని వీళ్ళని కొంచెం బుద్ధి చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి పాపం అంబటి రాంబాబు గారికి వచ్చేది కాదని నా ఉద్దేశం. ఓకే.